ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. Zabardast Khatana Comedy Show. పడుకోలేను, పడుకున్నా నిదరే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలో నా నవ్వేను. జుంజుమాయా, జుంజుమాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatana Comedy Show. Let's welcome our Zabardast judges. Please put your hands together to welcome Mano Garu and Khushbu Garu. All right, so audience ready ga unnaru, judges ready ga unnaru kabatti now let's welcome Manas. Welcome! Hello! And Happy New Year! Happy New Year! ఈ రోజు ఎపిసోడ్ థీమ్ Re-release theme! సో రీ-రిలీజ్ థీమ్ లోని ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు రష్మి? ఇప్పుడు రాబోతున్న టీం సైజ్ లో చిన్నగా ఉండొచ్చు గానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం పెద్దగా ఇవ్వబోతున్నారు. ఇట్స్ నన్ అదర్ దెన్ రింగు రియాజ్ అండ్ టీమ్ విత్ ఇంద్రా రీ-రిలీజ్. అసలు ఏంటి ఈ టీం ని ముందు నుంచి నడిపించే ధైర్యం ఎవరికి లేదా? ఈ సీట్ లో కూర్చోడానికి ధైర్యం ఎవరికి లేదా? మళ్ళా లేచి కూర్చో, నువ్వు లే కూర్చో. సార్ మీకోసం ట్రై చేస్తా సార్. ఏం కాలేదు. ఓకే నాయనమ్మా, ఇంక నుంచి ఈ సీమని నేను చూసుకుంటా. కొన్ని సంవత్సరాల తర్వాత అరే బంబం, నీకు బంబమ్మే. బాబు బ్యాంకాక్ శాండ్విచ్ బాగా అలవాటులాగా ఉంది. నేను శంకర్ నారాయణ థాయిలాండ్ లో టాక్సీ తోలుకుంటా ఉన్నాను సార్. ఓహో థాయిలాండ్. వాల్మీకి ఏంది డల్ గా ఉన్నావు, నాకు అర్థం కావట్లేదు. నెల్లూరు నుంచి పతిపిచ్చేలు వస్తున్నారంట. నెల్లూరు నుంచా? మన నెల్లూరు నుంచి. మా నెల్లూరు నుంచి. మన నెల్లూరు నుంచి. ఎస్, మీది నెల్లూరు రే, మాది నెల్లూరు రే. హలో, అవునా? వస్తున్నా, ఆగు. ఏమైందన్నా? చూడు వాల్మీకి, మన అల్లుడిని పట్టుకుని ఎవడో కొడుతున్నాడంట. ఇప్పుడు మనం వెళ్ళి రక్షించాలా, పద. ఆపండి. చూడు షౌకత్ అలీ ఖాన్ మా వాడు ఏం చేశాడు. వీడికి నువ్వు అన్నం పెట్టి పెంచావా, గడ్డి పెట్టి పెంచావా? వీడు నా కూతురికి ప్రేమ పేరుతో ఆడియో కాల్ చేస్తున్నాడు. ఏరా, నాకు తెలియకుండా చేస్తున్నా. మావ దాన్ని పంచుకోవచ్చు, చెప్పొచ్చురా, ఏం కదా, నేను చెక్ చేస్తా. లేవు అయినా వీడితో మాట్లాడినరా, కొట్టరా విన్నే. ఆగండ్రా. కంటెస్టెంట్ టీమ్ లో డైలాగులు మర్చిపోతే అది టీమ్ లీడర్ తప్పు. రాసిన పంచి పేలకపోతే అది రైటర్ తప్పు. వాడికి రైటర్ అయినా టీమ్ లీడర్ అయినా నేనే. నన్ను కొట్టండి.
చూడు షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని వెళ్ళిపోతున్నా, లేదంటే తలలు తీసుకెళ్లేవాడు. అయినా వీడు ఆడియో కాల్ వరకు వెళ్ళాడంటే నీ కూతురు వీడియో కాల్ వరకు వెళ్ళి ఉంటుంది. ఆ విషయం నీకు ఎలా తెలుసు? ఎందుకంటే నాకు కూడా 2 సార్లు చేసింది కాబట్టి, పదరా. నా కూతుర్ని లేపుకొచ్చినోడు ఇల్లు ఇదేనా? ఇదే సార్. ఎరా వాడు ఏం చేస్తా ఉంటాడు? థాయిలాండ్ లో టాక్సీ డ్రైవర్ సార్. ఆఫ్టర్ ఆల్ క్రాష్ దేవుడికి నా కూతురు కావాలా? రే శంకర్ నారాయణ, నా బేటీ నటు పంపి ఓయ్. మేరా బేటీ నీకు అప్పుడే చెప్పిన ఏనా తిరగద్దు, ఈ పీస్ మొహం చుట్టేసుకొని ఇలాంటివే చేస్తావు. మేరా బయటికి బయటకు వచ్చింది పట్టండి రాదు ఇప్పుడు. ఆయన పగవాడు కాదురా, నీలాంటి వాడికి అందన వాడు వద్దను కానివాడు. ఇన్ని రోజులు నా కూతురు ల్యాక్ చేసే బాస్కెట్ టీమ్ లో ఉందనుకున్నా, కానీ సాక్షాత్తు ఆ రింగు రియాజు కాళ్ళ కింద ఉందిరా. నా కూతుర్ని మీరు ఎత్తుకొని వచ్చినారని నాకు తెలియదు సార్. ఒకవేళ ఆ బొల్లి మొహం దాన్ని మీరు చేసుకుంటారంటే మా బంధువుని పిలిచి పెళ్లి చేపిస్తా. నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదా? ఒకవేళ ఆ ఉద్దేశం వస్తే ఫోన్ చేయండి సార్, మా జనాలను వేసుకొని వచ్చి పెళ్లి చేసేస్తా. హలో. ఓకే. ఏమైంది వాల్మీకి? అన్నా నువ్వు లేవని చెప్పి సేవలు వీరశంకర్ రెడ్డి రెచ్చిపోతాడన్నా. పోదాం, సీమకే కదా, పోదాం పా. ఈ ఊరికి ఇంద్రశేఖర్ రెడ్డి వచ్చాడంట. ఆయన వస్తే నీకేంటికి మే? అన్నా నీకు తెలుసు కదా ఐ లవ్ ఇంద్ర. యు లవ్ ఇంద్ర. ఓడే ముదురు బెనకాయ, నువ్వు లేత బెనకాయా? ఎక్కడ్రా వాడు? కావాలని కోరుకున్నప్పుడు వచ్చిన మనిషి, రావాలని కోరుకున్నప్పుడు వచ్చిన మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలి గాని ఆశ్చర్యపోతావేంటి? రాననుకున్నావా రాలేననుకున్నావా? అన్నా వీడితో ఏంటన్నా నిలబడి మాట్లాడుతున్నావు? కూర్చొని మాట్లాడన్నా. ఓకేరా. సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేన రెడ్డి వీరశంకర్ రెడ్డి. మొక్కే కదా అని పీకేస్తే ఇంకోటి తెచ్చి పెడతా. అది కూడా పీకేస్తే ఇంకోటి తెస్తా. నీ ఇంటిని అడవి చేస్తా. నువ్వు పీక్కుంటా ఉండాలా. నేను లేని టైం చూసి సినిమాలో కామెడీ చేస్తున్నావంట, ఎవడు పడితే వాడు పంచులేస్తున్నాడంట. ఇవన్నీ మారాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి. చెప్పరా ఆ కండిషన్ ఏందో? ఎన్నే ఉండాలి నువ్వు పర్మనెంట్ గా? నువ్వు థాయిలాండ్ ఎక్కడెక్కడ తిరిగావో మమ్మల్ని కూడా మా అందరిని అక్కడ తిప్పాలి ఫ్రీగా. ఇంకొక విషయం, ఈ థాయిలాండ్ వీసా పర్మనెంట్ గా బ్యాన్ చేసుకోవాలి నువ్వు. నాదో కండిషన్. ఇదేందమ్మా? నా దగ్గర పోగొట్టుకోవడానికి ఏం లేవు, ఈ 2 చేతులు తప్ప. ఆ 2 చేతులు చాలు, నా మెళ్ళో తాళి కట్టి నీ పెళ్ళంలో చేసుకోవడానికి. నాకు అంతా ఓకే. వీరశంకర్ రెడ్డి సీమకే దేవుడైపోదాం అనుకుంటున్నావా? అవునరా, నీకెలా తెలుసురా? అన్నకు అన్నీ తెలుసురా, అందుకనే నేను చంపి స్కిట్కి ఎండింగ్ ఇద్దాం అనుకున్నాడు. ఇప్పుడేం చేద్దాం? ఇక్కడ ఏమైనా చేస్తే అందరు చూస్తారు, ఇక్కడ వద్దులే థాయిలాండ్ లో చేద్దాం పా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రింగ్ రియాజ్ అండ్ టీమ్ ఎంటర్టైన్మెంట్ గా ఉండాలి. ఈ రోజు మీరు చేసిన స్కిట్ ఎక్స్ట్రాఆర్డినరీ. మీ పర్ఫార్మెన్స్, అందరి పర్ఫార్మెన్స్ అంతా బాగుంది. వెరీ వెరీ ఎంటర్టైనింగ్ రియాజ్. కంగ్రాచులేషన్స్.
మనో గారు అదరగొట్టావు రియాజు. నీకు మంచి బలం ఈ కుర్రాడు. మన పృథ్వీ అండ్ రిషి మిగతా అందరూ కూడా చాలా బాగా తీసుకెళ్లారు. చాలా బాగుంది. ఇలాగే ఇదే ఊపులో వెళ్ళిపోండి. సూపర్. ఓకే, సో రీ రిలీజ్ స్పెషల్ లోని రష్మి ఈ థీమ్ లో మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? అబ్బాయిలు అమ్మాయిలు అయిపోతే, అమ్మాయిలు అబ్బాయిలు అయిపోతే, దాని తర్వాత వాళ్ళ పిల్లలు అయిపోతే జంబలకడి పంబా. ఎగ్జాక్ట్లీ జంబలకడి పంబా సినిమా రీ రిలీజ్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆర్డర్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. దొరబాబుకి ఈ డాన్స్ ఎక్కువైంది ఈ మధ్య. ఏంటి బెదర్, ఏంటి ఫ్రస్ట్రేషన్ ఏంటి? మరి లేడీస్ టూ మచ్ డామినేషన్ అయిపోతుంది. ఏమన్నారు? అరే ఏమన్నావేంట్రా? రాత్రి పూట మందు కొడుతున్నాను కాబట్టి తోడు కోసం సిగరెట్ తాగుతాను. అది కూడా రెగ్యులర్ గా తాగను నేను. వారానికి 7 రోజులు సాయంత్రం పూటే తాగేది. దానికి ఫీల్ అవుతారేంటి వాళ్ళు? ఊరు నుంచి మన మా మరదలు వస్తే చిన్న సరసం ఆడాను. దానికి ఫీల్ అయితే ఏంటి అది? చిన్న సరసం ఆడావా? ఏ సరసం ఆడావు? గదిలో తీసుకెళ్లి గడబెట్టి నడుంగిల్ల తొప్ప. మా ఆవిడ మరీ టూ మచ్ భయ్యా. ఏదో ఇంట్లో మా ఆవిడ లేకపోతే పని మనిషితో సరదాగా ఉన్నాను. అదేదో అడిగి నగలు అడిగితే మా ఆవిడ నగలు దానికి ఇచ్చే అంతే. దానికి ఫీల్ అయిపోతుంది మా ఆవిడ. మరి టూ మచ్ ఫీలింగ్. పని మనిషిని బాగా చూసుకోవాలి కదా మన ఇంట్లో ఉన్నప్పుడు. కంట్రోల్ పెట్టాలి భయ్యాలి. కంట్రోల్ పెట్టాల్సిందే. నువ్వు కంట్రోల్ పెడతావన్నా? ఒక్కటే ఒక గుద్దురా అంతే, అక్కడ ఉండిపోద్ది అంతే. నువ్వు గుద్దితే ఉంటదేమో, నేను గుద్దుకుంటే నా కాలు కింద ఉంటది. నేనైతే గుద్ది సలుగుడు మొత్తం చేశా. అసలు నేను చూపిస్తాను చూడు మా ఆవిడ ఎలా కంట్రోల్ పెడతా. ఏమే టీ తీసుకోండి రా. షుగర్ వేసావు ఇందులో? వేసానండి. షుగర్ బయటది. షుగర్ బయటకి ఎలా తీస్తారండి? కాదమ్మా, ఇప్పుడు నేను ఇందులో రాయి వేసా, తీసా. నువ్వు షుగర్ వేసావు, మరి తీయాలిగా. ఎలా తీస్తా? అంటే నా షుగర్ డబ్బులన్నీ నువ్వు షుగర్ అని చెప్పి వాడేసి ఇంట్లో మేకప్ ఖర్చులు పెట్టుకొని ఎంకమ్మా మరీ నువ్వు హార్ష్గా బిహేవ్ చేస్తున్నావు భయ్యా. కంట్రోల్ అంటే ఎలా ఉంటుంది నేను చూపిస్తాను. ఏమే టీ తీసుకురా. ఏమండి? కాశీలో ఎవడు తెస్తాడు? సారీ అండి. అంటే సాసర్ తీసుకొచ్చావు, దీన్ని తీయేదే. ఆటో వేసాలా కాదండి. నా ముందే? ఏంటి భయ్యా అరట్లేదేంటి? అదే ఎందుకు అరట్లేదు? ఆయన అరిచి అంత కొట్టట్లేదు కదండి. మీ ఇద్దరు అలాగా ఇంక పారా. ఏమే ఏమండి? ఏంటి టీ తెమ్మనుకున్నాను తెచ్చో? అడుగుతారు కదా అని చెప్పేసి ముందే తెచ్చేసానండి. పంచదార తక్కువ ఉందంటే? పందారు తక్కువ ఉందా? ఎత్తాను. నా పేదవారి కన్నా తీపెట్టి ఏం చేసావే? ఎంగిల్ చేశానండి. ఇదే వారానికో 2 వారాలకు ఒకసారి పొళ్ళు తోవిద్ది. నీ మూతి ఇందులో పెట్టి ఏంటి ఎక్స్ట్రా చేస్తాను ఈ మధ్య నీకు బాగా. నన్ను బతికించండి అమ్మా, నాకు సావచ్చేసింది అమ్మా. ఉండు, అది చెప్పింది కదా చంపేస్తానని. ఇవాళ నిజంగానే చంపేస్తాను. దొరబాబు కత్తి పొడితే కేసు వద్దు కానీ రాత్రి ఉరేసి చంపే. నేను రాత్రి చంపలేను భయ ఆడవాళ్ళని. ఏం భయ్యా? తోడు ఉండాలి కదా. ఆటగాడు మా వాళ్ళ ఆటగాడు కాదు. అలా కాదు కానీ హోల్సేల్ గా అందరికి ఒక రౌండ్ వేస్తే భయ్యా ఏంటి భయ్యా మన పిల్లలు ఎంత టార్చర్ పెడతారు మనల్ని? నాకు బాగా టార్చర్ గా ఉంది, తలకనే పోస్తుంది. ముందు మందేసి పద. చూసావారా, వాళ్ళు మనల్ని టార్చర్ పెడుతున్నారు, మనం వాళ్ళని టార్చర్ పెడుతున్నామంట. దీనికి ఏదో ఒక పరిష్కారం ఉండాలి. అక్క ఏమైంది అక్క అలా ఉన్నావు? ఏం కాలేదురా, బావి ఇంకా మారలేడు కదా, టార్చర్ పెడుతున్నాడు రా. అందుకే హిమాలయాలకు వెళ్ళి 4 రోజులు కష్టపడి మూలకలన్నీ నూరి ఈ మందు తయారు చేశా. తర్వాత తెలిసింది మనకొండ కూడా దొరుకుతుంది ఇది. నువ్వేం చేస్తావంటే ఈ మందు నీళ్ళలో కలిపి బావులకు దాయించండి. ఎవరెవరు పిచ్చి పిచ్చి చేసిన అందరికి దాయించండి, మీ కష్టాలన్నీ తీరిపోతాయి. సరే. అరే ఇది జస్ట్ మన మొగుళ్ళకే కాదు, అందరికీ పనిచేద్దాము. అందరు మొగుళ్ళ తాట తీద్దాం. ఏంటి గ్లాస్ లైట్ పడుకున్నారు? మీరు పాపం అలసిపోయి వచ్చారు కదా, మజ్జిగ తాగండి. పోదాం తమ్ముడు. గుడ్ నైట్. గుడ్ నైట్. ముత్యాల
చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల. ఏరా తమ్ముడు ఆ. ఏ ముగ్గేస్తున్నావు? 7 చుక్కల ముగ్గు నువ్వు. నేనా 10 చుక్కల ముగ్గ. నువ్వేం ముగ్గేస్తున్నావు? నాది ఒకటే చుక్క, పెద్ద చుక్క, పెద్ద చుక్క. ఏంటి ఇదే? సౌత్ ఇండియన్ మాల్లోని కొత్త శారీస్ పెట్టారు తెలుసా? నీకు ఈ మధ్య సారీస్ కట్టుకోవాలనిపిస్తుందా? నీకు? నాకు వేసుకోవాలనిపిస్తుంది. నాకు వేసుకోవాలనిపిస్తుంది. అరే ఆటో, అమ్మో మా ఆయన వచ్చేస్తున్నాడు. అరే బండి, అమ్మో మామిడి. అరే ద్వారా. అయినా ఏంట్రా పొద్దున ముగ్గులు వేసుకుంటా ముచ్చట్లు? ముచ్చట్లే లేవు, ఊరికే సరదా మాడుకుంటున్నాం. సరే గాని చాయ్ తీసుకురా. చాయా? ఇగోండి. షుగర్ వేసావా? వేసానండి. ఇప్పుడు తీసి చూపించు. అడుగుతాననే షుగర్ తెచ్చా. అబ్బా షుగర్ ఎక్కువైందిరా, కొద్ది తీసి తీసేయి. షుగర్ ఎక్కువ తల తీసేస్తానండి. వేసినప్పుడు ఎలా అయితే వేసావో తీసినప్పుడు అలానే తీయాలి కదా. షుగర్ అయ్యనికి చేతనైతది గాని షుగర్ తీయనికి చేత కాదు. బంటి టీ తీసుకొని రామా. సాసర్ ఎవరు అడిగారు? మీరు అడుగుతారని ముందే తీసుకొచ్చానండి. ఓహో, అడగకుండా నేను తెస్తున్నావు అంటే అడగకుండా బయట ఎన్ని చేస్తున్నావు? రామరామ, నలుగురు వింటే ఏమనుకుంటారు? తెగిచ్చావు. తెగించాడేటండి. అయ్యో मस्त शेड्स ఉన్నారా నీలా కమలాసన్. అరే దొరా ఆ, టీ పట్టుకురారా. చిలిపి తెచ్చావా? తెచ్చానండి. పందారు లేదేటమ్మా. పంచదార తక్కువైందా? పందారు వేసి పట్టరు. ఉండండి వేస్తాను. ఏం చేసావురా? కొద్దిగా ఎంగిల్ చేసానండి, తీపి ఎక్కువ వస్తుంది. అంటే నువ్వు ఎంగిలి చేసిన టీ ఇప్పుడు నేను తాగాలంట. అన్నయ్య గారు చూడండి. అందరూ నిన్ను చూసి కొద్ది దించి చూడలేకపోతున్నాం. ఏంటి ఈ టార్చర్ మనకి ఈ మొగులుతో? అరే ఇదంతా కాదు గాని మనం ఫస్ట్ వెళ్ళి మందేద్దాం పదండి. నువ్వేమి చేసావు నేరం? నిన్నెక్కడంటుంది పాపం చిన్న బోకుమా. ఏంటిది జంబలగడ్డ పంప ఇచ్చినాక మొత్తం తేడా అనిపిస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నారు. ఏంటి ఊర్లో ఎవరు లేరు? ఏడిపోయారు అందరూ? ఏదో తేడా కొట్టిందబ్బా. నీకెవరు ఇలేదా ఇంకా? I'm a very good girl. Tell me your teacher, my dear brother. గుడ్ మార్నింగ్ టీచర్. నేను టీచర్ ఏంట్రా? మీరే కదా మా టీచర్. మేము స్కూల్ పిల్లలమే. కూర్చోండి. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్టు ఎలాగైనా తప్పించుకోవాలి. వీళ్ళు నేర్చుకున్నారు అందరూ? నాకు వచ్చి మాస్టర్. చెప్పరా వీళ్ళు చెప్పు. అమ్మాయి పక్కన వచ్చి కూర్చుంది అనుకో, అమ్మాయిని గోకేమనుకో, అమ్మాయిని గిల్లేమనుకో, ఈ అమ్మాయిని గట్టిగా గిల్తే ఈ. ఒరే అవి కాకపోయినా కనీసం గుణింతాలు వచ్చినాయి. అరే గుణింతాలు వచ్చా నీకు? నాకెందుకు రావు? చెప్పు ఒకసారి. కా గుడిస్తే కా, కి ఆ. కీ గుడిస్తే కీ, కు గుడిస్తే కూ. మాస్టర్ వాడు నన్ను చాలా తిడుతున్నాడు హిందీలో. నీకు ఇంత అంత వచ్చా? చాలా వచ్చు. ఏది మాట్లాడరా చూస్తా. దిల్వాలా దుల్హనియా లే జాయేంగే, లగాన్, దబాంగ్, దంగల్. హిందీ నిజంగానే వచ్చాడు, నాకు అర్థమైంది. కానీ నీకు ఒక గుడ్డు ఇచ్చాను రా, 5 రూపాయలు. 10 గుడ్లకి ఎంత అవుతుంది? 250 రూపాయలు సార్. అంతెందుకు అవుతుంది రా? 50 రూపాయలే కదా. అంటే 10 గుడ్ల స్టఫ్ కి ఒక క్వార్టర్ కావాలి కదా సార్. అవునరా, నీకు హోంవర్క్ చేయమని చేసావారా? మా తాతగారు పోయారండి. అయ్యో పాపం ఎలా పోయాడు రా? నిన్న విజయవాడ ఫంక్షన్ కి వెళ్ళాలని ఆ. బస్ స్టాప్ లో నించున్నానండి. ఆ. స్పీడ్ గా బస్సు వచ్చిందండి. బస్ ఎక్కి పోయాడండి. నువ్వు చెప్పే 1 2 3 నాకు రావు సార్. అదేంటి నీకు వచ్చుగా? వాడిని ఆ సన్నిగా గెలికావు కదా. వాడెంత? 1. ఆ అజర్ గారు ఉన్నారు కదా, వాడు 2. ఆ చాణక్య గారు ఉన్నారు కదా. అదే నన్ను పక్కకు పిలిచి మాట్లాడాడు. ఆ. 3. అయ్యయ్యో, నీకు అంకెల్ రాకపోతే 6 వరకు చెప్పావంటే అంకెల్ వస్తారా? మా ఫ్రెండ్ మీద చేసి కొడుతున్నావా? ఎంత ధైర్యం మాస్టర్! ఈ రోజు చేశారు జంబలకడి పంబా స్పూఫ్.
మరి మా జడ్జెస్ కి స్కిట్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఖుష్బు మ్యామ్. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ టోటల్ ధమాకా. అందరి పర్ఫార్మెన్స్ బాగుంది, ఓవరాల్ చాలా బాగుంది. ఫినిషింగ్ మాత్రం నాకు అది అన్ఫినిష్డ్ లాగా అనిపించింది. కపుల్స్ మధ్యలో ఏదో ప్రాబ్లం ఉంది, అది సాల్వ్ అవుతుంది లేదంటే ఇంకో వగైనా పోతుంది అంటే కొద్దిగా అది కన్ఫ్యూజ్డ్ అయింది, అది రాలేదు. బట్ ఓవరాల్ ఇట్ వాస్ నైస్, ఎంటర్టైనింగ్. మనో గారు ఎలా అనిపించింది మా జంబలకడి పంబ స్పూఫ్? అబ్బా అబ్బా కొట్టకుండానే అబ్బా కొట్టంట, అబ్బా కొట్టంట. ఎస్పెషల్లీ లేడీస్ కూడా చాలా బాగా చేశారు, ఫెంటాస్టిక్. మేడం చెప్పిన మాటకి నేను ఏకీభవిస్తా. అది ఫినిషింగ్ అనేది, తర్వాత ఎంటర్టైన్మెంట్ సూపర్. దొరబాబు చూసుకో. ఇప్పుడు రామ్ ప్రసాద్ గారు, ఇప్పుడు మేము మీతో మాట్లాడుకోవాలి. 2026 కొత్త సంవత్సరంలో ఎంటర్ అయిపోయాం. మరి 2025 లో ఏమైనా మెమరీస్, మర్చిపోలేని సందర్భాలు మాతో పాటు షేర్ చేసుకుంటారా? ఒకసారి టీమ్ నుంచి ఎవరైనా వెళ్ళిపోయిన తర్వాత మనం కొంచెం స్ట్రగుల్ అవుతాం, ఎవరైనా వస్తే బాగుండు అనేసి. అలాంటి టైంకి నాకు కరెక్ట్ గా దొరబాబు దొరికాడు. దొరబాబు దొరికేయడం సూపర్ గా వెళ్తున్న టైంకి నాకు చంటన్ కూడా నాకు మంచి హెల్ప్ అయ్యాడు. లేదు, చంటి గారు వచ్చారు, అది ఓకే. దొరబాబు గారు ఎక్కడ దొరికారు? నాకు 25 లో దొరికిన మెమరీ ఇదే. 26 లో ఏం మిస్ అవుతుందంటే మళ్ళీ వదిలేస్తున్నాను మేడం. మరి దొరబాబు గారు మీ గురించి మాత్రం? నాకు కూడా అంతే మేడం. నాకు ఈ సంవత్సరం అయితే మాత్రం రామ్ ప్రసాద్ అన్న స్కిట్ లో నాకు చాలా పేరు వచ్చింది బయట. నిజంగా మేడం, ఫుల్ లెంత్ కట్టడం వల్ల మంచి పేరు వచ్చింది, నాకు చెడ్డ పేరు వచ్చింది మేడం. దొరబాబు గారు 2025 లో మీరు మర్చిపోలేని సందర్భం ఆన్ స్టేజ్ అందరు చూస్తున్నాం, ఆఫ్ స్టేజ్ అలాంటిది ఏం జరగలేదు. 2025లో ఏంటంటే ఒక ఇంటికి అడ్వాన్స్ ఇచ్చానండి కొనుక్కోవడానికి, అదొకటి మంచి జరిగింది. మరి చంటి, ఒక సినిమా ఆఫీస్కి వెళ్తే మేనేజర్ అడిగారు, మీరు ఇంకా సినిమాలు చేస్తున్నారా? నేను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాను, ఇంకా బయటికి రాలేదు అనుకుంటున్నారు అందరూ. అలా 3-4 సినిమాలు పోయినాయి. ఇంట్లో కూర్చొని సీరియస్ గా ఆలోచిస్తుంటే నన్ను తీసుకొచ్చి రామ్ ప్రసాద్ టీంలో వేశారు. అప్పటి నుంచి అందరిని నవ్విస్తూనే ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఫుల్ ఎనర్జీ ఉంది. ఇంకా నవ్వించే ప్రయత్నం చేస్తాం, ఇంకా నవ్విస్తాం. ఆల్రైట్ మానస్, జబర్దస్త్ లో జరుగుతున్న రీ రిలీజ్ థీమ్ లో మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? పడాస్ ప్రవీణ్ అండ్ ఆసమ్ అప్పి గారు ఇప్పుడు రాబోతున్నారు విత్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు స్పూఫ్. సో ప్లీజ్ వెల్కమ్ దెం. నవ్వండి నవ్వుతూనే ఉండాలి అందరూ. మావయ్య చూసారా, నవ్వండి అనే లోపల నవ్వు నాపిస్తుంది. అయ్యి బాబు కాఫీలో షుగర్ లేదేంటి సీత? వేసాను మావయ్య, కలవలేదేమో. ఎందుకు కలవలేదు? కలపాలి కదా. మావయ్య రాత్రి కష్టపడి గోరింటాకు పెట్టుకున్నానా, అస్సలు పండలేదు మావయ్య. పిచ్చిదానా, అది గోరెంటాకు కాదు, కరివేపాకు. గోరెంటాకి కరివేపాకు తేడా తెలియదు, నువ్వు ఆర్టిస్ట్ అయిపోయావు. అబ్బా, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అంటే చాలా కష్టం అండి. మావయ్య ఏంటి? మీకు విషయం చెప్పనా? ఏంటి? మనము శ్రీదేవికి వెళ్దాం కదా మామయ్య. బాగుంటుందా? బాగుంటుంది, చాలా బాగుంటుందా? చాలా అంటే చాలా. ఎందుకు బాగోదు? నీ పేమెంట్ ఇంత, మా పేమెంట్ ఇంత, బాగానే ఉంటుందా? మామయ్య ఏంటి? ఈ స్కిట్కి ఎన్ని మార్కులు వస్తాయో తెలుసా? ఎన్ని? 8. నీకెలా తెలుసు? ఏంటో నాకు అన్ని తెలిసిపోతాయి అంతే. పెద్దోడా చిన్నోడా? అరే అనియా, అప్పుడేమో మనం బిందులు పట్టుకున్నాం, ఇప్పుడేంట్రా డమ్ములు పట్టుకొని తిరుగుతున్నాం. ఏం మహేష్ బాబా, అదేం జలుబేమో అనుకున్నా. అప్పుడేమో మనం బిందులు పట్టుకొని తిరిగాం, ఇప్పుడేంటి డ్రమ్ములు పట్టుకొని తిరుగుతున్నాం. అప్పుడు బిందులు ఫేమస్, ఇప్పుడు డ్రమ్ము ఫేమస్. రామ్ ప్రసాద్ వాయిస్ ఏమైంది, కొంచెం బేస్ చేయి. ఒక్కసారి వెంకటేశ్వర వాయిస్ చెప్పండి సార్. బేసుకురా. రాత్రి ఏమైంది? మంది ఎక్కువైంది. ఏరా అరే, ఎంతసేపు వాయిస్ నాకన్నా వస్తుంది, మీకు అసలే రావట్లేదా? పెద్దోడు పంచులు బాగా వేస్తాడు, కానీ మనం వేస్తే తీసుకోడా. చిన్నోడు శశిరేఖ పరిణయం, భక్త ప్రహ్లాద నాటకాలు, చింతామణి నోమని ఫ్రీగా వేస్తూ ఉంటాడు అన్ని.
చిన్నోడా శ్రీదేవి డ్రామా కంపెనీ కంటే వెళ్దామా? వెళ్దాం నాన్న, చాలా బాగుంటుంది. అక్కడ అమ్మ కూడా ఉంటది. అమ్మనా? ఆ అమ్మ మంచి మంచి డాన్స్ చేస్తది. ఏం డాన్స్ రా? చిన్ని చిన్ని ఆచలున్న పరువానికి ఉలికెందుకే వింత. బాగుంది బాగుంది. అదొక్కటే కాదు, మంచి పాట పాడతారు. నాకెందుకో బ్యాడ్ టైం వచ్చేలేదు, పోతా. వస్తే అందరికి రావాలి. నాకు తెలిసి వెంకటేష్ గారి ఫ్యాన్స్ సింగిల్ హ్యాండ్ తో కొడతారేమో వేస్తుంది. అరే పెద్దోడా, శ్రీదేవి డ్రామా కంపెనీ కంటే వెళ్దామా? నేను రానంతే, మీరే చేసుకోండి. సరేలే, ఇంతకి మీరు ఇలా చిన్నగా లాగ్ చేస్తూ ఉండండి, నేను జనాలలోకి వెళ్ళి comedy అవును, నువ్వు వచ్చి మరి కామెడీ చేసావు. నేను ఎలాగ ఫ్రెండ్స్ తో తిరిగి వస్తా. సరే చిన్నడా, డబ్బులే ఉన్నాయా? 10 ఉంది. ఏం సరిపోతారా 10? ఆ 10 నాకు ఇచ్చే. ఆరడుగులుంటాడా, ఏడడుగులేస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. చిన్నోడా ఒక్కసారి. ఓకే చిన్నోడా ఇంకోసారి. ఇంకోసారి. మళ్ళీనా ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. చిన్నోడా, నువ్వు పేరుకే చిన్నోడు, పెద్దోడివే. అవును, మీ నాన్న నీకేదో సంబంధం చూసాడంటే చేసుకోవచ్చు కదా. 6 అడుగులు ఉంటాడా, 7 అడుగులు వేస్తాడా? 2 అడుగులు ఉన్నాడు, నీకెందుకు ఉంటాడే? పెద్దోడా, చెప్పు. నీకు విషయం తెలుసా? నువ్వు నెక్స్ట్ కిట్ లో ఉండవు. నీకెలా తెలుసు? ఏంటో నాకు అన్నీ తెలిసిపోతే అంతే. నీకు విషయం తెలుసా? ఏంటో? నెక్స్ట్ టీమే ఉండదు. మరి నెక్స్ట్ స్కిట్ లేకపోతే నన్ను ఎలా పోషిస్తావు? గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, తెనాలి ఎక్కడికి వెళ్ళారు ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ ఈవెంట్ చేసి సంపాదిస్తాను నేను. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు ఎట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. పెద్దోడా ఒకసారి. ఆ ముసలోడు చచ్చిపోయేలా ఉన్నాడు, ఇంకోసారి లోపల. అరే అని ఎలా రారా? నీ పద్ధతి ఏం బాగులేదు అన్నయ్య. ఆ కుండి తిన్నారా? అది మనకుండి కదా, పక్కింటి వాళ్ళది. ఇలా రండి. ఈ స్కిట్ కే నువ్వు పెద్దోడివి, ఈ స్కిట్ కే నువ్వు చిన్నోడివి. మనువు గారు అనుకుంటూ ఉంటారు ప్రవీణ్ బాగా చేస్తాడు, ప్రవీణ్ కామెడీ బాగుంటుంది అని. ఖుష్బు గారు అనుకుంటూ ఉంటారు ప్రవీణ్ టీం బాగా సెట్ అయింది, బాగుందని. ఆడియన్స్ అనుకుంటూ ఉంటారు ప్రవీణ్ భలే పంచులేస్తున్నాడు. చెప్పు తీసుకొని ఎంత నుంచి వస్తున్నాను టీమ్ లో ఎవరు లేకపోతే పిలిపించి నాన్న రకాల డైలాగ్ ఇచ్చి ప్రవీణ్ బాగుంటాడు. అదేమో అక్కడ పెద్దోడు ఒకసారి చిన్నోడు ఒకసారి అంటుంది, ఈడేమో ఏమీ చేయలేడు. సమంతలరా ఒకసారి దాన్ని నమ్మను, దీనికి పిచ్చి. దానికి ఏమో మళ్ళీ సీత అని పేరు పెట్టారు. వాడికి ఏమో కూర్చుంటే లేగలేడు, ఆడు పెద్దోడు. ఏదో వచ్చేయి ప్రకాష్, వచ్చేయి. నాకు వచ్చు ప్రకాష్ వాయిస్. మరి వెంకటేష్ వాయిస్ ఎందుకు రాదు? దమ్ముంటే వెంకటేష్ వాయిస్ రాదులే, అందుకే నాకు అవ్వట్లేదు. ఇంకోసారి పిలిచారంటే ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ నా టీంకి వెళ్ళిపోతా నేను, అంతే. చిన్నోడా, పెద్దోడు వెళ్ళిపోయాడు రా. వెళ్ళిపోతే వెళ్ళిపోయి. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి. మరి ఖుష్బు గారు, ఈ చిన్నోడు పెద్దోడు స్కిట్ మీకు ఎలా అనిపించింది? అప్పారావు గారు నిజంగానే ఆ క్యారెక్టర్ తీసుకుని ధైర్యంగా చేస్తున్నారు కదా, రియల్లీ అప్రిషియేటబుల్. ఓవరాల్ యాక్ట్ బాగుంది. వెంకటేష్ గారు అయితే నేను ఒప్పుకోను అస్సలు. 40 years నాకు వెంకి తెలుసు, సో అందుకంటే ఒక సెంటిమెంట్ అటాచ్మెంట్ ఉంది నాకు వెంకికి. బట్ ఓవరాల్ ద స్కిట్ వాజ్ నైస్, నాట్ గ్రేట్ నేను చెప్పను, బట్ ఇట్ వాజ్ ఎంజాయబుల్. మను గారు ఎలా అనిపించింది ఈ సెంటిమెంటి? ప్రయత్నం చేశారు. ప్రకాష్ రాజు గారిది కరెక్షన్. లాస్ట్ మినిట్ వరకు నువ్వు ట్రై చేసావు ప్రవీణ్. అందరూ బాగా చేశారు. ప్రయత్నం అయితే బాగుంది. స్కూప్ ఫెంటాస్టిక్, గుడ్.
పప్పారావు గారు 2026 లో అడుగు పెట్టేశాము. మరి 2025 లో మీరు మర్చిపోలేని సందర్భాలు ఏమైనా ఉన్నాయా? 2025 లో నేను కంబ్యాక్ వచ్చాను. రావడమే బుల్లెట్ భాస్కర్ గారి స్కిట్ తో. ఎప్పుడు కూడా నేను జబర్దస్త్ మానలేదు మేడం. ఆ బిట్వీన్ గ్యాప్ ఆఫ్ లాక్డౌన్ టైంలో అలా చేయబట్టే నేను 450 మూవీస్ చేశాను. జబర్దస్త్ నాకు ప్రాణం, జబర్దస్త్ నాకు లైఫ్ ఇచ్చింది. మరి ప్రవీణ్, మరి ఏంటి ఈసారి 2025 లో మర్చిపోలేని సందర్భం ఏమైనా ఉందా? మా 10 లక్షల అప్పు ఉండే మా నాన్న చనిపోయినప్పుడు, అది తీర్చేశారు. శాంతి గారు 2025 లో బాధకరమైన విషయం ఏమైనా ఉందా మాతో షేర్ చేసుకోవడానికి? నా జబర్దస్త్ జర్నీ నేను మొదలు పెట్టి 12 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు దాకా కూడా నేను జబర్దస్త్ వదలలేదు. నా జబర్దస్త్ నుంచే నాకు ఈ రోజు ఈ స్థాయి ఉంది కాబట్టి ఇప్పుడు దాకా కూడా ప్రతి మూమెంట్ కూడా మంచిగానే ఉంది మేడం. అండ్ జర్నీ చాలా బాగుంది. లైక్ ఒక 2 years గ్యాప్ తర్వాత ఫైనల్లీ ఐఎమ్ ఆన్ ది స్టేజ్. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. All right, so once again, thank you so much to the entire team.